హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాగోల్లో ఉన్న కేఎంకే ఆర్ట్స్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గౌమాయ దీపాలు, కొండపల్లి బొమ్మలు అండ్ డిఫరెంట్ టైప్స్ బొమ్మలు అండ్ బాటిల్స్, అవన్నీ చెక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. అయితే ఇప్పుడు మనకు స్టోర్ కి సంబంధించిన మేడం అయితే గాయత్రి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? సో ఎలా నడుస్తున్నాయి సేల్స్ ప్రెసెంట్ మన స్టోర్ లో? బాగానే ఉంటుందండి. సో ఎలాంటి రకాల బొమ్మలు ఉంటాయి, అసలు ఏంటి వాటి ప్రైస్ మొత్తం ఒకసారి చెప్తారా మాకు? అంటే కొంచెం యాంటిక్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు మెయిన్ స్పెషల్ అండి మాకు. ఓకే. అండ్ ఇంకా ఫైబర్ బొమ్మలు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే సీజన్ కాబట్టి నెక్స్ట్ 1 month తర్వాత మేము ఇది మాకు లోపల గోదాం ఉంది. ఓకే. ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు సార్. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాటి పెయింటింగ్స్ పోవు, ఎప్పటికీ షోకేస్ పీసులు అనమాట. స్ట్రాంగ్ గా మంచిగా ఉంటాయి. వుడ్ తో చేసినవి అవి, మొత్తం వుడ్ తో చేసినవి. హ్యాండ్ పెయింట్ మళ్ళీ సపరేట్ గా వాటికంటూ మిషన్స్ ఏమి ఉండవు. హ్యాండ్ తో ఒక్కొక్క బొమ్మకి పెయింట్ చేయాలి, మొత్తం చేతితో చేయాల్సి. ఓకే. ఎక్కడ నుంచి వస్తాయి మేడం ఈ బొమ్మలన్నీ? ఇవన్నీ విజయవాడ, అక్కడ వైజాగ్ నుంచి తీసుకొస్తాం. ఓకే. సో లైఫ్ టైం పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు సార్. ఇవి ఇది నిర్మల్ బొమ్మ. నిర్మల్ అంటే ఈ వెయిట్ లెస్ ఉంటుంది, వెయిట్ ఉండదు ఇది. ఓకే. మీరు ఒకసారి చూడండి. మామూలుగా ఇది పట్టుకోండి, దీని వెయిటే ఇది ఉంటది. అవును. అంటే ఇది చెక్క పొట్టుతోటి తయారు చేస్తారు. చెక్క పొట్టుతోటి. ఇదేమో వుడ్, ఇదేమో చెక్క పొట్టుతో తయారు. సో ఇది చిన్న బొమ్మకు ఉన్న బరువే అంత పెద్ద బొమ్మకు కూడా ఇంకా తక్కువ వెయిట్ ఉందన్నమాట. సో ఎంత ఉండొచ్చు మేడం వీటి ప్రైసెస్? ఎలా, ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు? ఇవి 50 రూపీస్ నుంచి కుంకుమ బర్నుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. అన్ని మనకి ఎంత కాస్ట్ కావాలన్నా వాటికి సంబంధించి కొన్ని హై రేంజ్ వరకు ఉంటాయి. ఓకే. సో చూడండి ఎన్ని రకాల బొమ్మలు అయితే. వెంకటేశ్వర స్వామి బొమ్మ అవన్నీ ఉన్నాయి. నారదుడు, రాముడు, కృష్ణుడు. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా వర్క్ చేస్తారా మేడం? దీనికి మనం వర్క్ ఏం చేయలేం సార్, ఆల్రెడీ అది ఫినిష్ గానే అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ అయి వస్తాయి. సో ఎక్కడ నుంచి వస్తా ఉంటారు మేడం తీసుకెళ్ళడానికి? చాలా ప్లేసెస్ నుంచి వస్తారు సార్. మాకు కొంచెం కేఎంకే ఆర్ట్స్ అని ఉంది కదా, పేరున్నది. ఓకే. అవును. సో చూసారు కదా, చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి. సో మనకు ఇవి మనం ఇంట్లో షోకేస్ గా పెట్టుకునే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కొండపల్లి బొమ్మలకు సంబంధించి చాలా డిజైన్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ శాతం వీటిని ఏంటంటే గృహ ప్రవేశాలకు, పెళ్లిళ్ళకు, ఏమైనా వాయినాలు ఇచ్చేటప్పుడు చాలా యూజ్ చేస్తాను. సో వాటికి సంబంధించిన లోపలి కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి రండి మీరు. సో ఇంకా లోపలికి వెళ్తే కూడా ఎంత చక్కగా, ఎంత మంచి ప్లెజెంట్ గా ఉందంటే మొత్తం ఇంటి నిండా మనం డెకరేటివ్ ఐటమ్ పెట్టుకున్నట్టే ఉందన్నమాట. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మనము. మేడం ఒకసారి చెప్తారా వీటికి సంబంధించి, బొమ్మలకు సంబంధించి అసలు మనం అక్కడ చూసాం కదండి కొండపల్లి బొమ్మలని. ఇప్పుడు అందులోనే మనం చేసే వృత్తులు, ముంజులు కొట్టుకునేయడము, మిషన్ కుట్టడము, ఇంట్లో మనము స్నాక్స్ వండుకోవడము, అట్లాంటివన్నీ. ఇవేమో కోడి పుంజులు, సంక్రాంతికి కోడి పుంజులు వేసి, ఇది సంక్రాంతిది. ఇది కూడా ఇంటి ముందు ముగ్గేసి కలర్ వేయడం. ఇదేమో ఆవును తీసుకొచ్చి సన్నాయి మేళం వస్తారు చూడండి, అలాగా. సో ఎక్కువ శాతం మనకి మ్యారేజ్ కి సంబంధించినప్పుడు చాలా మంది వస్తారేమో కదా మేడం? మ్యారేజ్ కి సంబంధించినప్పుడు వస్తారు. ఇంకొకటి ఉపనయనం అని, శ్రీమంతం అని ఉంటాయి కదండి, వాటికంటూ ఒక సెట్ అరేంజ్ చేస్తారు అనమాట. మన బొమ్మల కొలువు ఎలాగైతే పెడతారో దానికి కూడా అలా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. మన దగ్గర అయితే శ్రీమంతం సెట్ అలాంటివి ఏం లేవు, అయిపోయాయి. అవి కూడా ఆర్డర్ మీద తెప్పిస్తాం. ఇది వచ్చేసి ఉపనయనం సెట్. ఉపనయనం అంటే జంజం వేస్తారు చూడండి, అది. ఓకే. అందులో ప్రాసెస్ అంతా ఎలా ఉంటదా అని అవి 10 ఉంటాయి. సో మొత్తం 10 ఉంటాయి ఇవన్నీ. 10 ఉంటాయి ఉపనయనం చేసేటప్పుడు. అండ్ ఇక్కడికి వచ్చేసి మొత్తం మన వ్యవసాయం సెటప్. సో సపరేట్ గా దీనికి సంబంధించి దానికి ప్రైస్ ఉంటుందా మేడం? ఈ ఉపనయనం సెట్ కి అంతా 12,000 సార్. ఓకే. మొత్తం అంతా కలిపి. ఇది ఈ వ్యవసాయం ఏమో మొత్తం 8,000. ఓకే. సో ఇవన్నీ కుంకుమ బర్నులా మేడం? కుంకుమ బర్నులు అండి అవి. ఈ అమ్మవారిని డెకరేట్ చేస్తాం. సో వరలక్ష్మి వ్రతం పెట్టుకునేటప్పుడు. ఓకే. ఇప్పుడు మొత్తం మీరే రెడీ చేశారా మేడం? ఓకే. ఇప్పుడు బోనాలు కూడా చాలా అవసరం మన బోనం కుండలు చేయడానికి. సేల్ అయ్యాయి. సో ఇక్కడ చూసి కూడా చాలా డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి దశావతారాలు. ఓకే. మొత్తం ఫ్రేమ్ లానే రెడీ చేసేసారు.
సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మేడం? దీని ప్రైస్ 6000 అండి. ఓకే 6000. ఇది చూసుకుంటే మేడం ఇదేం దీనికి సంబంధించి? ఇది రాజస్థానీ వాళ్ళది సార్. ఇది వాళ్ళ జోలు 1500. ఓకే ఇది చూడండి, ఇది వాల్ పీస్ ఎలిఫెంట్ లాగా. ఎలిఫెంట్ మన గుమ్మం దగ్గర బయట ఇటు సైడ్ పెట్టుకోవడానికి. ఓకే ఏ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి మేడం? ఇదే ఒకటే సైజ్ ఉంటుంది. ఒకటే ఉంటుందా మేడం? మనకి ఇది ఒకటే సైజ్. ఓకే ఇది వచ్చేసి ఎద్దుల బండి సార్. చాలా మంది టీపై మీద పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. అవునవును మేడం. సో ఇందులో ఏం వాడతారు మేడం ఈ బస్తాలన్నీ? ఏముండదు సార్, డస్ట్ ఉంటుంది. డస్ట్ నుండి ఇక్కడ పెట్టేస్తారు. సో ఇవన్నీ కొండపల్లి చెక్క బొమ్మలేనా? చెక్క బొమ్మ. ఇది టేక్ వుడ్ సార్. ఇది టేక్ వుడ్ తోటి చేసింది. ఈ కొండపల్లి వాళ్ళే మాకు పంపించారు. ఓకే టేక్ వుడ్. సో సేమ్ అలాంటిది చిన్న సైజ్ లో, బట్ 2 ఎద్దులు ఉన్నాయి ఇక్కడ. దానికంటే చిన్నది కింద ఉంది. సో దానికన్నా చిన్న సైజ్ అయితే కింద ఉంది. సో వీటి ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? ఇది వచ్చేసి 19,000 సార్. ఇది పెద్దది. ఓకే అది వచ్చేసి 17,500. ఇది వచ్చేసి 8,000. 8,000. ఓకే సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎద్దులకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. అవును సార్. సో ఇవన్నీ మీరు తయారు చేసినవేనా మేడం? మేము తయారు చేసినాం. ఓకే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఎద్దుల వరకు కూడా ఉన్నాయి అనమాట. ఎంత ఉంటది మేడం వీటి ప్రైస్? ఎంత అది జోడీ వచ్చి 9,000 సార్. జోడీ అంటే షేప్ రావడం చాలా కష్టం కదా సార్, అందుకనే దాన్ని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సో మనం ఎన్ని ఇయర్స్ వరకు వాడుకోవచ్చు మేడం ఇది? అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది కింద పడితే పగిలిపోతాయి, కొంచెం డెలికేట్ గానే ఉంటాయి కానీ వాడుకోవచ్చు. ఓకే సో ఇవి మేడం ఏదో యూనిక్ గా యాంటిక్ గా కనబడతా ఉన్నాయి మనకు. ఇది వుడ్ తో చేసింది సార్, డిష్ టైప్. ఓకే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. సో ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర? అవును సార్, ఇవి కూడా అవైలబుల్. ఇందులో కూడా సైజెస్ వస్తాయి, అయిపోయాయి. ఓకే సో పైన చూస్తే ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి అనమాట. అవి కూడా ఒకసారి చూడండి మీరు. అది ఫైబర్ తో చేసింది సార్. ఫైబర్ తోటి. ఓకే ఎంత ఉంటుంది మేడం దాని ప్రైస్? అది జత కావాలంటే జత గేట్ దగ్గర పెట్టుకోవచ్చు సార్. ఒకటి వచ్చేసి 12,000. 12,000. ఓకే దాని పక్కన కూడా అంటే వాటర్ ప్రూఫ్ సార్. మనం బయట పెట్టుకున్న వర్షం పడినా దాని కలర్స్ పోవడం అట్లాంటివి ఏమి ఉండదు. వాటర్ పట్టే ఏం కాదు. చూసారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మేడం ఒకసారి మన అడ్రస్ చెప్తారా మేడం? ఇది కేఎంకే ఆర్ట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కొంచెం దాని పక్కనే ఉంటుంది. సో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఇది ఒకటేనా మేడం? ఇది ఒక్కటే. మ్యానుఫ్యాక్చర్ కూడా పక్కనే ఉంటది. సో ఈ బొమ్మలకు సంబంధించి బయటకి వెళ్ళి వచ్చినా కానీ విగ్రహానికి సంబంధించినవి అన్ని ఫంక్షన్ కి సంబంధించిన విగ్రహాలు కూడా తయారు చేసి ఇస్తారు మేడం వాళ్ళు. అండ్ ఇంకొకటి మీకు ఏమైనా బొమ్మలు సపరేట్ గా కావాలి, వాటికి కుందన్స్ డిజైన్ చేయాలంటే కూడా మేడం చేస్తారు. సో థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు, నాగోల్ దగ్గరే ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రాగానే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరగగానే కేఎంకే ఆర్ట్స్ ఎంపోరియం అని ఉంటుంది అనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది. సో అన్ని రకాల దీపావళికి సంబంధించినవి అయితే చాలా ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చాలా మంచి డిజైన్ లో దొరుకుతాయి. సో చూసారు కదా, బయట నుంచి కూడా ఎంతో మంచి లుక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బయట నుంచి చూడగానే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.